2024 ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. తొలిసారిగా స్టేడియంలో కాకుండా ప్యారిస్ నగరంలోని సెయిన్ నదిపై ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళ్ళు జిగేల్మనే లైటింగ్స్, వాటర్ విన్యాసాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టోర్నీలో పాల్గొనే ఆయా దేశాల అథ్లెట్లు పడవల్లో పరేడ్ నిర్వహించారు. విశ్వ క్రీడలకు 100 ఏళ్ల తర్వాత మళ్లీ ఆతిథ్యమిస్తున్న ఫ్రాన్స్ అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేసింది. 6 కిలోమీటర్ల పొడవున 100 పడవల్లో 205 దేశాల క్రీడాకారులు పరేడ్ నిర్వహించారు. ఆరంభ వేడుకల్లో మొత్తం 3000 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. 32 క్రీడాంశాల్లో నిర్వహిస్తున్న పోటీల్లో మొత్తం 329 స్వర్ణ పతకాలు ఉన్నాయి. ఫ్రెంచ్ అక్షరమాల ప్రకారం ఆయా దేశాలు పడవల్లో పరేడ్ నిర్వహించాయి. ఒలింపిక్స్ జన్మస్థలమైన గ్రీస్కు గౌరవార్థంగా పరేడ్లో ముందు అవకాశం ఇచ్చారు. రెండో స్థానంలో శరణార్థుల ఒలింపిక్ టీం వచ్చింది. 84వ దేశంగా భారత్ పరేడ్ నిర్వహించింది. టేబుల్ టెన్నిస్ స్టార్ శరత్ కమల్, బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ఫ్లాగ్ బేరర్స్గా వ్యవహరించారు. అధికారులు, అథ్లెట్లు మొత్తం 78 మంది ఈ పెరేడ్లో పాల్గొన్నారు. వీరంతా ఈ ఆరంభ వేడుకల కోసం రూపొందించిన ప్రత్యేకమైన సాంప్రదాయ దుస్తులను ధరించారు. ప్రతి ఒక్కరూ మువ్వన్నెల జెండాను చేతపట్టుకుని అభివాదం చేశారు. భారత సంస్కృతి ప్రతిబింబించేలా మహిళా అథ్లెట్లు చీరకట్టులో ఆకట్టుకున్నారు. పురుష అథ్లెట్లు షర్వానీలో మెరిశారు. ఈ ఆరంభ వేడుకలను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సెయిన్ నది వెంబడి భారీ సంఖ్యలో హాజరై ఆరంభ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించారు. వర్షం పడినా ఆరంభ వేడుకలు ఆగలేదు. భారత్ నుంచి మొత్తం 117 మంది ప్యారిస్ ఒలింపిక్స్ బరిలో నిలిచారు. 16 ఈవెంట్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత టోక్యో ఒలింపిక్స్లో సాధించిన 7 పతకాలు 48వ స్థానం రికార్డును అధిగమించాలనే లక్ష్యంతో బరిలో నిలిచారు. ప్యారిస్ ఒలింపిక్స్కు ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 1.5 కోట్ల మంది సందర్శకులు రానుండటంతో ఫ్రాన్స్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సెయిన్ నదిపై ఆరంభ వేడుకలకు ఫ్రాన్స్ ప్రభుత్వం దాదాపు 45,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని ఈ వేడుకల రక్షణకు వినియోగించింది. అత్యవసరమైతే నిమిషాల్లో చేరుకునేలా 24 గంటలు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచారు. చాలా క్రీడా వేదికలు ఓపెన్ టాప్ విధానంలో ఉండటంతో వీటి రక్షణ చాలా కీలకంగా మారింది. అతిపెద్ద సైనిక క్యాంప్ను ప్యారిస్లో ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి సైనికులు ఏ ఒలింపిక్ వేదికకైనా కేవలం 30 నిమిషాల్లో చేరుకోగలరు. ఇక రఫేల్ ఫైటర్ జెట్స్, అవాక్స్ నిఘా విమానాలు, రీపర్ నిఘా డ్రోన్లు, షార్ప్ షూటర్లతో హెలికాప్టర్లను ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ వేళ నగర పరిధిలోని 150 కిలోమీటర్లను నో ఫ్లై జోన్గా ప్రకటించారు.